ఈ గెలిచిన తర్వాత గాది శ్రీనివాస నాయుడు గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. ఆ తర్వాత ఓడిపోయిన తర్వాత కూడా రఘువర్మ గారు కావచ్చు, లేదంటే టీడీపీ అచ్చెన్నాయుడు గారు కావచ్చు, కొంతమంది నేతలందరూ కూడా కామెంట్లు చేస్తూ వచ్చారు. అంటే ఇక్కడ 2 పాయింట్లు ప్రధానంగా చూడాలి. గాది శ్రీనివాస నాయుడు గారు చెప్పింది ఏంటంటే, నాకు వైసీపీకి సంబంధించి అంటే వైసీపీ పోటీ చేయనప్పటికి కూడా కూటమికి సంబంధించి వ్యతిరేకంగా ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరున్నారో వాళ్ళకి మద్దతు ఇచ్చారని చెప్పేసి క్లియర్గా చెప్పారు. వాళ్ళని గెలిపించమని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇక్కడ పీడీఎఫ్కి సంబంధించిన అభ్యర్థులకు మద్దతు ఇవ్వడం కావచ్చు, ఇప్పుడు ఉత్తరాంధ్రకి సంబంధించి గాది శ్రీనివాస నాయుడు గారికి సంబంధించి కావచ్చు. అయితే ఇక్కడ అచ్చెన్నాయుడు గారు నిన్న క్లెయిమ్ చేసుకుంటూ వచ్చేది, ఆయన కూడా మా అభ్యర్థే, ఆయనకు కూడా మేము ఓటు వేయమని చెప్పాము. మొదటి ప్రాధాన్యత ఓటు, రెండో ప్రాధాన్యత ఓట్లు ఇలా ఉంటాయి కాబట్టి మొదటి ఓటుని రఘువర్మకు వేస్తే రెండో ఓటుని శ్రీనివాస నాయుడుకి వేయమని చెప్పేసి చెప్తున్నారు. అంటే గెలిచిన తర్వాత ఆ అభ్యర్థిని కూడా అంటే నెగిటివ్ ఇంపాక్ట్ వస్తుందని చెప్పేసి అలా మాట్లాడుతూ ఉన్నారా? ఈ 2 పాయింట్లకు ఏం చెప్తారు వైసీపీకి సంబంధించి, అచ్చెన్నాయుడు కామెంట్స్కి సంబంధించి? ఒకటి, అచ్చెన్నాయుడు గారు చేసిన దాంట్లో ఒక పొలిటికల్ గా అభినందించాల్సిన విషయం అదేంటంటే, మీ గతంలో గుర్తుందా, వైసీపీ ఓడిపోయినప్పుడు ఆ పార్టీ నాయకులు సత్యనారాయణ రామకృష్ణారెడ్డి గారు ఏం మాట్లాడినారు? ఆ ఓట్లు మాకు కావని చెప్పేసి ఆ విషయంలో ఏదో ఉంటారని చెప్పారు. ఇలా అట్లా చెప్పలా, ఓటమి చేయనని తడుముకుంటున్నారంటే అది పొలిటికల్ గా మంచి లక్ష్యం. అంటే టీచర్లు మా వాళ్ళు పోతే పాయింట్లు మేము గ్రాడ్యుయేట్ గెలిచినాం కదా అనలా, అనకుండా కూడా టీచర్ని సముదాయించడం, ఆయన కూడా మా చెప్పడం ద్వారా పొలిటికల్ గా చాలా మెచ్యూర్డ్ గా ప్రవర్తించారు. ఆ విషయంలో వారిని తెలుగుదేశాన్ని అభినందించాలి, వైసీపీ చూసి నేర్చుకోవాలి. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, అచ్చెన్నాయుడు గారు ఆ మాట అనడం కరెక్ట్ కాదు. రెండో ఒకటి ఏమనడం ఏంది, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉన్న బ్యూటీ ఏంటంటే 10 మంది అభ్యర్థులు పోటీ ఉంటే యాజ్ ఏ ఓటర్ గా మీకు 10 ఓట్లు ఉంటాయి. ఫస్ట్ ప్రయారిటీ ఓటు, సెకండ్ ప్రయారిటీ, 10 ఓట్లు 10 ప్రయారిటీలు వేసుకుంటా పోవచ్చు, మీరు చెప్పపైన వేస్తారు. కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ ఓటు ఎవరికి ఏమంటున్నారో వారికి మీరు నేరుగా సపోర్ట్ చేసినట్టు లెక్క. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మొదటి ప్రయారిటీ ఓటును గెలవాలని ఆయన సపోర్ట్ చేసింది, ఓడిపోయిందని తీసుకోవాలి స్పిరిట్ గా. ఆ సెక్షన్ లో వ్యతిరేకత వచ్చింది గమనించాలి. రెండోది, గాదే ఆయన శ్రీనివాస నాయుడు గారికి సంబంధించినంత వరకు ఎవరైనా, శ్రీనివాస నాయుడు గారు ఏమి వైసీపీ కాదు కాకపోయినా ఒక అధికారంలో ఉన్న ప్రధాన రాజకీయ పార్టీ ఒక అభ్యర్థిని సపోర్ట్ చేసిన తర్వాత ప్రతిపక్షంలో ఉన్న పోటీ చేయనప్పుడు వాళ్ళందరూ మిగతా వాళ్ళకి మిత్రులు అయిపోతారు ఆటోమేటిక్ గా. ఇప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, జనసేన ఒకరి సపోర్ట్ చేసేసింది, ఇక వైసీపీ పోటీ చేయాల. వైసీపీ నాకు మిగతా రెండో అభ్యర్థి నుంచి 7, 9, 10వ అభ్యర్థి వరకు మాకు ఓట్లు వేస్తామని ఆశిస్తారు, అది తప్పే ఉంది. కాబట్టి ఇది వైసీపీతో కొల్యూడు కావాల్సిన అవసరం లేదు, అది సహజం అంటున్నాను. మీరు ఒక పార్టీని ఒకటి సపోర్ట్ చేసిన తర్వాత ఇంకో పార్టీ మద్దతు ఇంకోటి తీసుకుంటారు నైతికంగా. కాబట్టి శ్రీనివాస నాయుడు గారికి అడిగారా ఈ లేదా, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. ఖచ్చితంగా వైసీపీ వాళ్ళు ఏం చేస్తారు, తెలుగుదేశం అభ్యర్థి కాకుండా ఇంకెవరు గెలిచినా బాగుంటుంది అనుకుంటారు. దీంట్లో ఒక ప్రత్యేకత ఉంది, మీకు చాలా మంది తెలియదు. పెద్ద టీచర్లో ఎంత వ్యతిరేకత వచ్చేస్తున్నదంటే ప్రభుత్వం పట్ల, అది మీకు ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపులో 3 అభ్యర్థున్నారు. ఏపీటీఎఫ్ అనే ఒక సంస్థ, ఈ సంస్థను తెలుగుదేశం పార్టీ బలపరిచింది వర్మ గారిని. ఈయన వచ్చి పిఆర్టీ ఇప్పుడు గెలిచిన ఆయన శ్రీనివాస నాయుడు, ఆయనకి బీజేపీ నైతికంగా మద్దతు ప్రకటించింది. అవును, కూటమిలో కూడా విడిపోయారు. అయితే మూడో అభ్యర్థి ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్, పీడీఎఫ్ అంటే యూటీఎఫ్ అంటారు, ఇది లెఫ్ట్ వాసన కలిగిన వాళ్ళు. చూడండి ఇక్కడ చూడండి, పిఆర్టీయుకి బీజేపీ సపోర్ట్ చేస్తే ఆటోమేటిక్ గా వామపక్ష భావాలు కలిగినటువంటి పీడీఎఫ్ అభ్యర్థి రెండో ప్రయారిటీ ఓటు ఎవరికి వేయాలంటే తెలుగుదేశం వేయాలి. వాళ్ళకి బీజేపీ అంటే అంత వ్యతిరేకత ఉంటుంది. అదే శ్రీనివాస నాయుడు ఒక ప్రకటన చేశారు, సిద్ధాంతాలను సైతం పక్కన పెట్టి నన్ను గెలిపించారంటే అర్థం ఏంటో తెలుసా, ఇదే. అంటే పీడీఎఫ్ అభ్యర్థి సెకండ్ ప్రయారిటీ ఓట్లు శ్రీనివాస నాయుడికి పడ్డాయి మెజారిటీ. మామూలుగా నాకు వాడితో ఉన్న సైద్ధాంతిక స్నేహంతో చెప్తాను, సైద్ధాంతికంగా బీజేపీ గాని ఎవరన్నా సపోర్ట్ చేస్తే వామపక్ష సంఘాలు కక్షి కట్టి వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేస్తాయి, వాళ్ళు ఓడిపినా పర్వాలేదు అనుకుంటాయి. అట్లాంటి వాళ్ళు ఏపీటీఎఫ్ మద్దతు తీయకుండా వాళ్ళు చెప్పిన ఆయన పైన టీచర్లు అందరూ కలిసి పిఆర్టీకి వేసినారు. అంటే అధికారంలో ఉన్న తెలుగుదేశంకి ఒక షాక్ ఇవ్వాలని టీచర్లు నిర్ణయించుకున్నారు. దీంట్లో యూనియన్ మాట్లాడి కూడా ఇలా నిజంగా యూనియన్ మాటిండి వామపక్ష భావజాల మాటిని ఉంటే వాళ్ళు ఏపీటీఎఫ్ కోటేసుంటారు, గెలిచిపెట్టాడు ఆయన సెకండ్ ఓవర్. వేయలేదంటే అర్థం ఏంటంటే సంఘాలు, సిద్ధాంతాలు, పోటీలు అన్ని మర్చిపోయి అధికారంలో ఉన్న పార్టీకి ఒక షాక్ ఇవ్వాలి అని ఉపాధ్యాయులు నిర్ణయించుకున్నారు. అది క్లియర్ గా అనిపిస్తుంది ఉత్తరాంధ్రలో. అందుకే అచ్చెన్నాయుడు గారు అంత సీరియస్ గా స్పందించాడు. ఇక్కడ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరులో కూడా గెలిచుండొచ్చు, భారీ మెజారిటీ తెలుగుదేశానికి వచ్చుండొచ్చు, కానీ అది ఉద్యోగుల నుంచి వచ్చిన ఓటింగ్ కాదు.
అవతల ఉద్యోగులకు అవతలే 2 లక్షల ఓట్లు ఉన్నాయి దాదాపు. వాళ్ళు మెజారిటీ వాళ్ళకి ఇస్తారు. కొన్ని చోట్ల మాల్ ప్రాక్టీస్ కూడా అంటున్నారు. నాకు ఆధారాలు లేవు. బట్ అక్కడ కూడా ఉద్యోగ ఉపాధ్యాయులు పీడిఎఫ్ ఇతర అభ్యర్థులు కోటేశారు. అంటే ఉద్యోగ ఉపాధ్యాయులు ఈ ప్రభుత్వం పట్ల ఒక స్పష్టమైన వ్యతిరేకతను వ్యక్తం చేశారు అనేది క్లియర్ గా దీన్ని బట్టి అర్థం. ఓకే ఓకే. సో ఖచ్చితంగా అయితే నెగిటివిటీ కనిపిస్తుంది. ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైసీపీ కూడా ఈ వామపక్షాలకు సంబంధించిన అభ్యర్థులు కావచ్చు వాళ్ళకు కూడా సపోర్ట్ చేసినట్టు మనకు తెలుస్తుంది.